హాయ్ అండి అందరికీ. ఇవాళ నా రెసిపీ వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి. ఫస్ట్ బీరకాయలు తీసుకొని ఇట్లా ఈనెల్లాగా ఉంటాయండి, అవి తీసేయాలండి. ఫస్ట్ అట్లా పైపైన తీసి అవి తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు పొట్టంతా తీసుకోవాలి. మొత్తం ఈవెన్గా పొట్టంతా తీసుకొని పక్కన పెట్టేసుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకొని 1 స్పూన్ పల్లీలు, ఎండుమిర్చి, ఒక 8 ఎండుమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి సగం సగం వేసుకోండి. ఎండుమిర్చి పచ్చిమిర్చి సగం సగం వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకున్నాం. ఇదే కళాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఇందాక బీరకాయ పొట్టుని దీంట్లో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. ఇంతలోకి చింతపండును కూడా మనం కొన్ని వాటర్ పోసుకొని మరగబెట్టి ఉంచుకోవాలండి. చింతపండు ఇప్పుడు ఆ జార్లోకి బీర పొట్టు వేసుకొని కళ్ళుప్పు కూడా వేసుకుంటే చింతపండుతో సహా మరగబెట్టిన వాటర్ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే రెడీ అయిపోతుందండి బీరకాయ పొట్టు పచ్చడి. ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు గింజలు, మినపగుండ్లు, శనగపప్పు, ఎల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసుకుందాం. పసుపు కూడా వేసుకొని వేగాక ఇంగువ కూడా వేసుకొని రెడీ అయిపోయిందండి తాలింపు. ఇప్పుడు బీరకాయ పొట్టు పచ్చడిలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ తాలింపు రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. ఫస్ట్ ప్లేట్లోకి మొత్తం కలుపుకొని తాలింపుతో సహా ప్లేట్లోకి బీరకాయ పొట్టు పచ్చడి వేసుకొని తర్వాత బీరకాయ కూర కూడా వేసుకొని రైస్ పెట్టుకొని తినేయడమే. ఇంకెందుకు ఆలస్యం. అంతే. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే. మరిన్ని వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి ఒకసారి. అంతే. మీరు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి.